మన ఎన్డీకే న్యూస్ ఛానల్ వారు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం పేరు శుభాకాంక్షలు. నందికొట్కూరు పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలను మన ఎన్డీకే న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయవచ్చు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మరియు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే శుభాకాంక్షలు కార్యక్రమాన్ని చూసి ఆనందించగలరు. టీవీఎస్ షోరూమ్ వెనుక నందికొట్కూరు. ఫోన్ 08513280968. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్థానిక జై కిసాన్ పార్కులో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి. కర్నూలులో నిర్వహించిన వీరశైవ శంకారావం సభకు కాళ్ళూరి శివప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లిన వీరశైవులు. పట్టణంలోని బసిరెడ్డి కళాశాలలో హెయిర్మీ ఆధ్వర్యంలో జాబ్ మేళా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులాగా ఆలోచించి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి అన్నారు. పట్టణంలోని జై కిసాన్ పార్కులో పసుపు కుంకుమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్వాక్రా పొదుపు మహిళలకు 10,000 రూపాయల చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. మహిళలను ఉద్దేశించి మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు పసుపు కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు అందజేసే చెక్కుల చెల్లవని అసత్య ప్రచారాలకు తెర తీశారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, చంద్రన్న కిట్ లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి
తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా నిలిచే పార్టీ అని నిరూపించుకున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో తాగు సాగునీరుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, ఎన్టీఆర్ ప్రక్కా గృహాలు, నిరుద్యోగ భృతి, ఆదరణ పథకం ద్వారా మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సబ్సిడీపై కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేశాడని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని కూకటి వేళ్లతో పెకిలించడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ఆశయమని ఆయన అన్నారు. ఒక్క నందికొట్కూరు పట్టణానికే 2500 ఎన్టీఆర్ గృహాలు మంజూరయ్యాయని, అంతేకాకుండా ఎన్టీఆర్ గృహకల్ప ఏఎస్పీ పథకం ద్వారా 4 ఫ్లోర్లతో అపార్ట్మెంట్ నిర్మించి సబ్సిడీపై మంజూరు చేస్తున్నామని, అర్హులైన నిజమైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని మాండ్ర శివానందరెడ్డి వెల్లడించారు. పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేసినందుకు గాను మాండ్ర శివానందరెడ్డి సతీమణి ఉమాదేవి ఆధ్వర్యంలో దాదాపుగా 1000 మందికి పైగా మహిళలు జై కిసాన్ పార్క్ నుండి పటేల్ సెంటర్ కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మహిళల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీయేనని ఉమాదేవి అన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళా లోకమంతా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ, మున్సిపల్ కమిషనర్ రవికుమార్, కౌన్సిలర్లు సురేంద్ర, దేశెట్టి శ్రీనివాసులు, సుమలత మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఓర్వకల్లో మన దేశంలోనే అతి పెద్ద మహిళా సంఘము, డ్వాక్రా మహిళా సంఘము ఏర్పాటైంది. ఇక్కడి నుంచే మిగిలిన రాష్ట్రాలకు కూడా ప్రచారకర్తలుగా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చేస్తున్న ప్రచారకర్తలుగా మామూలు మహిళలే, సాధారణ గృహ మహిళలే వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తుంటే వాళ్ళకు దగ్గర 60,000 రూపాయలు కూడా నెలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మహిళలు ఏదైనా సాధించగలుగుతారు. మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలంటే ముందర మహిళలు ఆనందంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది అని ఉద్దేశంతోనే ఈరోజు ఒక పండుగ లాంటి వాతావరణంలో మన ముఖ్యమంత్రి గారు మీకు మహిళలకు ఈ పసుపు కుంకుమ మీకు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు చెల్లిస్తున్నారు. మీరల్లా దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. కూడా మీకు ఎప్పటికైనా సరే ఏ దిక్కు లేదు వాళ్ళకు, అంటే వృద్ధులకైతేనేమి, వితంతువులకైతేనేమి, అదే విధంగా వికలాంగులకైతేనేమి, వాళ్లకు అందరికీ తల్లిదండ్రులు చూసుకునేంత పరిస్థితి లేకపోవచ్చు. ఉన్న వాళ్ళకు ఏ లోటు లేదు, కానీ పరిస్థితి లేని దిక్కులేని వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వల్ల దగ్గర 200 రూపాయలు ఆ రోజు ఇచ్చే రోజులు 2014 కన్నా ముందర 200లతోనే ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. దాన్ని 1000 రూపాయలు చేసినాడు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈ 1000 రూపాయలు చేస్తే అది సరిపోతుందనే ఉద్దేశంతో చాలా మంది ప్రతిపక్ష నాయకులు అది సాధ్యం కాదు, 1000 రూపాయలు ఎక్కడిస్తారు, ఎన్నో మాటలు అన్నారు. కానీ గత 4.5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుకున్నారు. ప్రతి నెల తూచా తప్పకుండా ప్రతి ఒక్కరి ఖాతాలోకి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నావో అదే విధంగా ప్రతి లబ్ధిదారునికి, వృద్ధులకైతేనేమి, వికలాంగులకైతేనేమి, వితంతువులకైతేనేమి 1000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా ఒక అడుగు ముందరికి వేయడం జరిగింది. భారతదేశంలోనే ఇంత ఎక్కువ డబ్బులు పెన్షన్ రూపంగా ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని మీకు మనవి చేస్తున్నాను. సార్ గారు, మన ముఖ్యమంత్రి గారు యొక్క ఉద్దేశము ప్రతి పేద కుటుంబాన్ని, పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆసరాగా మన ప్రభుత్వం పనిచేయాలని, పేదవాళ్ళు ఆనందంగా, పేద కుటుంబము పేదరికంపై ఎప్పుడైతే గెలుస్తుందో వాళ్లకు ఒక ఆనందం కలుగుతుంది. అది గెలవడానికి ఏ విధంగా అయితే మనం సహాయం చేస్తే ఆ విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే
ముఖ్యమంత్రి గారు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ఆసరా లేని వాళ్లకు ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలైనటువంటి బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీస్కు పెళ్లి కానుక కూడా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. పేదవాళ్లకు పెళ్లి అనేది ఒక పెద్ద ఖర్చైన విషయము. అదే ఒక అంబానీకి అయితే అది లెక్కలే కూడా రాదు. ఆయన ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఒక పెళ్లికి ఆయన లెక్కలేకి రాదు. అదే పేదవాళ్లకు ఒక 30-40 ఖర్చు అయిందంటే కూడా అది కూడా వాళ్ళు అప్పు చేయాలంటే పేదవాళ్ళు మళ్ళీ దాన్ని తీర్చిదిద్దాలంటే మళ్ళా అది ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే బీసీలకు, ఎస్సీలకు ఈ పెళ్లి కానుక పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఇవ్వడం జరిగింది దులానియా స్కీమ్ కింద. తర్వాత మిగతా కులాలకు, బీసీలకు, ఎస్సీలకు కూడా 35,000 నుంచి 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా పెద్దగా ఖర్చు అయ్యే విషయము మామూలు సామాన్య కుటుంబాల కంటే ఇల్లు కట్టుకోవడమే. ఇల్లు అంటే పెద్ద ఖర్చుతో కూడిన పని. ఎవరైనా సరే పాత సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. సో ఒక ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా కాస్తన్నా అప్పు చేయాల్సిందే, అంతేనా కాదా? సో మామూలుగా అయితే ఉద్యోగస్తులకైతే, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికన్నా అయితే బ్యాంకుకు పోతే తక్కువ వడ్డీకి వస్తుంది. అదే పేదవాళ్ళకైతే వాళ్ళ దగ్గర నెల నెల ఉద్యోగాలు వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏ బ్యాంకులు ఇయ్యదు. ఎక్కడికైనా పోతే అప్పు 2 రూపాయలు తక్కువ, వడ్డీకి తక్కువ అయితే రాదు. సో ఇటువంటి అప్పు చేసి మళ్ళా పేదరికంలోనే ఉండాల్సి వస్తుందనే పరిస్థితి గమనించి మన ముఖ్యమంత్రి గారు ఇల్లు కూడా సమృద్ధిగా శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామాల్లో అయితే డబ్బులైతే తక్కువ ఇవ్వడం జరుగుతుంది, 1,50,000 2 లక్షలే ఎస్సీ ఎస్టీలకు అయితే. అదే పట్టణాలకు, ఈ నందికొట్కూరు పట్టణానికి కూడా మున్సిపాలిటీ అయినందుకు దగ్గర ప్రతి ఒక్కరికి 500 రూపాయలు మీరు డీడీ తీస్తే స్థలం లేని వాళ్లకు దగ్గర ప్రభుత్వమే 6 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు 300 అడుగుల్లో కట్టి ఇస్తుంది. ఆ బాధ్యత మన ముఖ్యమంత్రి గారు, మన తెలుగుదేశం ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. వీరశైవుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నందికొట్కూరు వీరశైవ సంఘం ట్రెజరర్ కల్లూరి శివప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన వీరశైవ శంకారావం బహిరంగ సభకు పట్టణం నుండి భారీగా తరలి వెళ్లారు. మహోన్నత ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న వీరశైవులు నేడు విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నిర్లక్ష్యానికి గురై ఉనికిని కోల్పోయే ప్రమాదంలో వీరశైవులు ఉన్నారని, పలు వర్గాల వారికి వారి కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా, ఉపాధి పరంగా సహకారాలు అందుతున్నాయని, అదేవిధంగా వీరశైవులకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే వెనుకబడిన వారికి లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని వీరశైవ శంకారావం బహిరంగ సభలో వీరశైవ నాయకులు మాట్లాడారు. కల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రము మరియు అమరావతిలో వీరశైవ భవనాన్ని ప్రభుత్వమే నిర్మించాలని, వీరశైవులందరినీ ఓబీసీలలో కేంద్ర ప్రభుత్వం చేర్చాలని, రాజకీయ ప్రాధాన్యతను, అవకాశాలను కల్పించాలని, శ్రీశైలంతో పాటు వీరశైవ క్షేత్రాల పాలక మండలాల్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న ఈ సభ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు వినవాలని కోరుకుంటున్నాం. మనము 6 డిమాండ్లు పెట్టాము ఈ శంకారావానికి. శంకారావం అంటేనే మన వినికిడిని పొలిటికల్ గా వినపడేదానికే చేసేది ఈ శంకారావం. ఈ గెట్ టుగెదర్ అనేది మనము ప్రతి ఒక్కరూ వాళ్ళు వినాలి, దాని తర్వాత వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం. పట్టణంలోని స్థానిక బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో హెర్మీ కంపెనీ వారు కళాశాల విద్యార్థులకు ఆన్లైన్ అసెస్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బసిరెడ్డి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ సత్యనారాయణ, సూదిరెడ్డి రమేష్ రెడ్డిలు మాట్లాడుతూ
నందికొట్కూరు పట్టణ పరిసర గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు హెర్మీ కంపెనీ ద్వారా ఆన్లైన్ అసెస్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించామని, హెర్మీ అనే కంపెనీ 2000 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, దాదాపుగా తమ కళాశాలలో గత 5 సంవత్సరాల నుండి జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, 5000కు పైగా విద్యార్థులు కార్పొరేట్ ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారని, నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నెలాఖరులోపు మల్టీనేషనల్ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సరళాదేవి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్థానిక నందికొట్కూరు బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యము మరియు టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపాల్ అందరం కలిసి మా నందికొట్కూరు బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ క్యాంపస్లో ఆన్లైన్ అసెస్మెంట్, హెర్మీ అసెస్మెంట్ అనే కంపెనీ ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశాన్ని తీసుకొని ఈ హెర్మీ అసెస్మెంట్ ఆన్లైన్ ప్రోగ్రామ్ను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నందికొట్కూరులో నుంచి మా బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ ప్రస్తుతము ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, మరి ఇక్కడ విద్యాభ్యాసము చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ అవకాశాన్ని మా యాజమాన్యం కల్పిస్తుంది. వీరు ఇక్కడికి వచ్చి ఈ హెర్మీ కంపెనీ అసెస్మెంట్ ఆన్లైన్లో ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాదాపు 2000 మల్టీనేషనల్ మరి నేషనల్ కంపెనీలతో టైఅప్ ఉన్నటువంటి ఈ హెర్మీ అసెస్మెంట్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. ఎవరైతే ఈ అసెస్మెంట్ ఆన్లైన్ ప్రోగ్రాంలో పాల్గొంటారో వారికి 2000 ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలతో టచ్లో ఉండి వారి విద్యార్హతలను బట్టి వారి యొక్క స్కిల్ మరి వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇతర వాళ్ళ ఉన్నటువంటి ఎబిలిటీని బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఈ హెర్మీ సంస్థ మనకు సహాయపడుతుంది. మరి ఇటువంటి ప్రోగ్రాము మా యాజమాన్యము మరి అదేవిధంగా బెంగళూరు నుంచి ఈ హెచ్ఆర్గా వచ్చినటువంటి ముస్తక్ గారి, మరి అదేవిధంగా కంప్యూటర్ డిపార్ట్మెంట్లో మా శ్రీనివాసులు గారు, మరి మా ప్రిన్సిపాల్ జాన్ ఎలీషా బాబు గారు, మా అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ అయినటువంటి రమేష్ రెడ్డి గారు, మరి డైరెక్టర్ సరళాదేవి గారు, మరి మా చైర్పర్సన్ అయినటువంటి సూదిరెడ్డి రమేష్ రెడ్డి గారు, సూదిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వీరందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి దగ్గరగా ఉండి మరి కొన్ని ఈ విద్యార్థులకు ఉపయోగపడే విషయాలను కూడా కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్ నుంచి ఈ శ్రీమతి కవిత మేడం గారు కూడా కంప్యూటర్ ఇన్ ఫ్యాకల్టీ మేడం గారు కూడా రావడం జరిగింది. మరి విద్యార్థులకు తగినటువంటి ఈ నైపుణ్యాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా వారికి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు మా కాలేజ్ యాజమాన్యం తరఫున తెలియజేసుకుంటున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇదే మా కాలేజ్ క్యాంపస్లో ఐసిఐసి కంపెనీ మరి ఇతర కంపెనీల నుంచి ఒక జాబ్ మేళా నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మా ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్లో ఏ విధంగా బయటికి వచ్చి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఉద్యోగాలు ఎంత పర్సెంటేజ్ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారో నందికొట్కూరు మా బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ నుంచి కూడా అంతేమంది విద్యార్థులు అదే ప్యాకేజ్తో బయటికి వెళ్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఇన్ఫోసిస్ కంపెనీ కానీ లేదా టీసీఎస్ కంపెనీలో కానీ మల్టీనేషనల్ కంపెనీలో ప్రతి సంవత్సరము దాదాపు కొన్ని వందల మంది ఈరోజు ఉద్యోగాలతో బయటికి వెళ్తున్నారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.